నల్లమల్లారెడ్డి కాలేజీ ప్రహరీ గోడ కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమల్లారెడ్డి హైడ్రా ఇచ్చిన నోటీసులకు జవాబు చెప్పానని, అయినా కూడా జనాన్ని ఎగేసుకుని వచ్చి కూల్చివేతలు చేపట్టడం కరెక్ట్ కాదన్నారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. మల్లారెడ్డి తాను తప్పు చేసినట్లు రుజువైతే దేనికైనా సిద్ధమన్నారు. తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వారిని శిక్షించాలని నల్లమల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఏం చేసినాము, మొట్టమొదటి కాంపౌండ్ వాల్ కట్టి ప్రొటెక్షన్ చేసినాము. తర్వాత ఏం చేసినాము, లేఅవుట్లు మళ్ళా కూడా లేవు కదా వాటుడు. అందుకని 22 ఈ రంగనాథ్ చెప్పినట్టు 22 రైటే కానీ ఆయన దగ్గర ఏం రికార్డు ఉంది, ఎవ్రీ రికార్డ్ ఈజ్ దేర్, ఎవ్రీ పేపర్ ఈజ్ అవైలబుల్. లెట్ దట్ ఫెలో కమ్ అండ్ చెక్ ఇట్. ఈ డి నాట్ బాదర్ టు చెక్ ఇట్. అయిన తర్వాత వినండి, ఏం లేదు, అది చూసింది లేదు, ఏం లేదు. నేను మొదటిసారి నోటీస్కి జవాబు చెప్తే అసలు ఇక్కడికి వచ్చినాక వస్తే నేను చెప్పిన, నేను ఆల్రెడీ మీకు ఆన్సర్ చేసినండి అని చెప్పిన. నో ఐ నాట్ గోంత్రో అన్నాడు. మరి నువ్వు గాంత్రో అంటే 1 month తర్వాత నువ్వు గాంత్రో అని నువ్వు ఇక్కడికి వచ్చి అందరినీ ఎగేసుకొని వచ్చి చేస్తే కరెక్ట్ కాదు కదా. నేను తప్పు చేస్తే దేనికైనా సిద్ధంగా ఉన్నా. మరి రాంగ్ కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళ మీద ముక్కు రాయించాలని చెప్పిన. మీరు రికార్డ్ అయి కూడా ఉంది. అయిన తర్వాత ఇక ఇదంతా ఇట్లా ఉన్నది పరిస్థితి. ప్రిజ్యూస్ అయి ఉన్నాడు. దిస్ ఫెలో ఇస్ ప్రీ కన్విన్షన్ నోషన్ తోటి వచ్చిండు కదా. అందుకని ఏం చేసాం, హైకోర్టులో వేసాం. హైకోర్టు ఏం చేసిందంటే మళ్ళీ ఎంక్వైరీ చేయమని చెప్పింది, ఫ్రెష్ ఎంక్వైరీ 1 to 1. అంటే ఇది మనం పర్సనల్ హియరింగ్ పెట్టమన్నది. పర్సనల్ హియరింగ్ అని మొన్న పిలిచిండు. అక్కడ ఒక 100 మందిని జమ చేసిండు. అది చేపల మార్కెట్ లాగా తయారు చేసిండు. నేను కట్ట తీసుకుపోయి ఇచ్చిన, ఇంత పెద్ద కట్ట. ఏం చేయాలి, తర్వాత ఒక రోజు కాదు 2 రోజులు నువ్వు టైం తీసుకొని నువ్వు రీడ్ చేసి దాంట్లో వాట్ ఇయర్స్ టు నీ ఫైండింగ్స్ అన్ని యూ టు ఇన్ఫార్మ్. ఎస్ నువ్వు ఈ తప్పు చేసినావు అన్నాడు కానీ అప్పుడు నన్ను నేను డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ఐ షుడ్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ. యూ డి నాట్ గివ్ మీ. ఏం చేసినాము, మొట్టమొదటి కాంపౌండ్ వాల్ కట్టి ప్రొటెక్షన్